ఓకే. ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస 16వ రోజు శుభాకాంక్షలు. మరి ఇటు కార్తీక పౌర్ణమి నిన్ననే అంటే 15వ రోజు నాడు మనము రంగరంగ వైభవంగా చేసుకున్నాం. మరి ఇటు మహిళలైతేనేమి పురుషులైతేనేమి భక్తి శ్రద్ధలతో వివిధ దేవాలయాలను సందర్శించటం, మరి సముద్ర స్నానాలు చేసేవాళ్ళు సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేసేవాళ్ళు నదీ స్నానాలు, ఈ రకంగా మరి వివిధ దేవాలయాల్లో 365 రోజులు ఒత్తులు వెలిగించేవాళ్ళు. ఇలా 15 రోజులు కూడా ఇప్పటివరకు కూడా మనము మన యొక్క భక్తి శ్రద్ధలతో మన శక్తి మేరకు ఈ కార్తీక మాసాన్ని దాని యొక్క పవిత్రతని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరి ఈరోజు అసలు 16వ రోజు ఈ కార్తీక మాసానికి ఉన్న విశిష్టత ఏంటి, మరి ఈరోజు కథాంశం ఏంటి, మొదలైన విశేషాలన్నీ తెలుపుకునే ముందు ఒకసారి తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. మరి ఆంజనేయుని మనము భక్తి శ్రద్ధలతో ఈ రకంగా పూజించినట్టయితే మనకుండే సంకటాలన్నీ కూడా దూరం అవుతాయని చెప్పి, మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమవుతాయని చెప్పి కూడా ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మనకి ఆ రకమైన ఫలితం వస్తుందని చెప్పి పురాణ ప్రవచనం. మరి ఈరోజు 16వ రోజు ఎటువంటి విశిష్టత ఉంది, ఈరోజు మనం చేయవలసిన దానాలేంటి, అలాగే ఈరోజు మనం ఎవరిని పూజించాలి, మొదలైన విశేషాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మనము నిషేధం చెప్పాల్సి వస్తే గనక ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల ఇవి ఈరోజు నిషేధంగా ఉన్నాయి. ఇక ఈరోజు మనం ఏదైనా సరే దానం చేయాలి అనుకుంటే గనక నెయ్యి దానం చేయొచ్చు, సమిదలు దానం చేయొచ్చు, అలాగే ఎవరికి తోచిన దక్షిణ వాళ్ళు దానం చేయొచ్చు, అలాగే బంగారం కూడా దానం చేయొచ్చు. ఇక మరి ఈరోజు పూజించవలసిన దైవం అగ్ని. ఈరోజు మరి జపించవలసిన మంత్రం ఏంటంటే కనుక ఓం స్వహా పతయే జాతవేదసే నమః, ఓం స్వహా పతయే జాతవేదసే నమః. దీన్ని పఠించడం వల్ల మనకి తేజస్సు, వర్చస్సు, అలాగే పవిత్రత కూడా ఆపాదించబడతాయని చెప్పి మనకి ఈ పద్మపురాణ అంతర్గత లేదా స్కంద పురాణ అంతర్గత ఈ కార్తీక పురాణం మనకి తెలియజేస్తుంది. ఇక ఈరోజు కథలోకి కనుక ప్రవేశించినట్టయితే మొదట మనము తెలుసుకున్నాం, ఇది ఏదైనప్పటికీ కూడా ఈ పురాణాలన్నీ కూడా వ్యాసుడు ముఖాతః వచ్చినవే అయినప్పటికీ కూడా మరి వివిధ సందర్భాల్లో మరి చాలాసార్లు సూత మహాముని మరి ప్రజానీకానికి తెలియజేయటం, లేదా వివిధ తన యొక్క శిష్యులకి తెలియజేయటం, ఆ రకంగా ఈ పురాణాలకి ప్రచారం అనేది రావటం అనేది అయితే జరిగింది. అలాగే మరి మనము అంతకుముందు కూడా అంటే ఈ గత 15 రోజుల్లో వస్తున్న భాగాల్లో కూడా మరి జనక మహారాజుకి వశిష్ఠుడు తెలుపుతున్నారని చెప్పి కూడా మనం ఈ కార్తీక పురాణం విశేషాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఈ సూత మహామునిని ప్రశ్నిస్తారు ఆయన యొక్క శిష్యగణం. స్కంద పురాణ అంతర్గతంగా వస్తున్న ఈ కార్తీక పురాణం అంతా కూడా మరి మీ మొగతహా మేము తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే పద్మ పురాణ అంతర్గత ఈ కార్తీక పురాణాన్ని ఎవరికి మొదటగా తెలియజేశారు, అసలు దీని యొక్క వివరాలన్నీ కూడా మాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆయన్ని అడుగుతారు. అప్పుడు ఆయన చిరుమందహాసంతో తెలియజేస్తారు సూత మహాముని. వైకుంఠుని యొక్క లీలా వినోదాలు కానీ మహిమలు వినేవారికి అలాగే వినిపించేవారికి కూడా విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తాయే తప్ప ఏ రకంగా కూడా మనకి విసుగు కలిగించవు. మనం ఎన్నిసార్లు తిన్నా ఎన్నిసార్లు తింటూ ఉన్నా కూడా
ఈ మధుర ఫలాలు, మనకి ఇష్టమైన ఫలాలు ఎన్నిసార్లు తిన్నా ఎలాగైతే మనకి ఆనందాన్ని ముదాన్ని కలిగిస్తాయో, అలాగే మరి ఆ వైకుంఠవాసుని నామం కూడా, లేదా ఆయన యొక్క చరిత్రలు కానీ, ఆయన యొక్క మహిమలు కానీ, ఆయన యొక్క లీలా విశేషాలు కానీ మనం ఎంత తెలుసుకున్నా కూడా మనకి ఏమాత్రం కూడా విసుగు రాకుండా ఒక రకమైన తాధ్యాత్మికం వాతావరణంలోకి ఇమిడిపోతాం. ఆ రకంగానే ఇప్పుడు ఆయన సూత మహాముని అంటారు, మీరు అడగాలే తప్ప అలాంటి వైకుంఠనాథుని యొక్క లీలలు నేను తెలియజేయకుండా ఉంటానా, మీ అందరికీ కూడా వినిపించకుండా ఉంటానా అని చెప్పి ఆయన తిరిగి బదులిస్తారు. అలాగే మీరు కోరితే నేను నా శక్త్యానుసారం ఇప్పుడు దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఆయన తెలియజేస్తారు. అప్పుడు ఇది శ్రీకృష్ణుడు సత్యభామకి తెలియజేశారు, పద్మ పురాణ అంతర్గతంగా శ్రీకృష్ణుడు అని చెప్పి ఆయనకి ఆ వృత్తాంతాన్ని అంతా కూడా విశదపరుస్తారన్నమాట. అయితే ఏమిటి, ఇప్పుడు ఏ సందర్భంలో దీన్ని తెలియజేశాడు అనేది ఇప్పుడు ఒకసారి మనం ఆ వివరాలని తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో నారద మహాముని ఒక పారిజాత సుమాన్ని తెచ్చి, నీకు ఇష్టమైన 16,000 మంది గోపికల్లో కానీ, లేక నీ యొక్క అష్టసఖుల్లో ఎవరైతే నీకు ప్రేమైన వారో వారికి ఈ పారిజాత సుమాన్ని ఇవ్వవలసిందిగా మరి ఆ శ్రీకృష్ణుడికి ఆ పారిజాత సుమాన్ని ఇచ్చి నారదుడు అక్కడి నుంచి సెలవు తీసుకుంటాడు. మనందరికీ తెలిసిందేగా, మనందరికీ నారదుడు అంటే ఆయన చేసే పనులు ఏమున్నా కూడా మొదట కలహాలు పెట్టడం, తర్వాత ఆ కలహాలన్నీ కూడా మరి లోక కళ్యాణానికి కోసమై పరుగులు తీయటం, ఇవన్నీ మనం ఎన్నో సందర్భాల్లో అలాంటి చతురతను ఎప్పుడూ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా చేయవలసిన నిర్వాహకం అంతా కూడా చేసేసి, పెట్టవలసిన పుల్ల పెట్టేసి అక్కడి నుంచి చల్లగా జారుకుంటారు మన నారద మహాముని. అప్పుడు మరి ఎప్పుడైతే నారదుడు ఇచ్చిన ఈ పారిజాత సమయంలో శ్రీకృష్ణుడి చెంతనే రుక్మిణీదేవి ఉంటుంది. ఈయనకి అడకత్తెల్లో పోకచెక్కలాగా ఇప్పుడు ఈ నారదుడి యొక్క చేష్టలు ఆ రకంగా పరిగణిస్తాయి. ఇక్కడ మరి దగ్గరలో ఉన్న, పక్కనే చెంతనే ఉన్న రుక్మిణీదేవిని వదిలేసి ఈ పుష్పాన్ని ఇప్పుడు తనకి ఇష్టమైన వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా అది కంటకమైన పనే అవుతుంది కనుక, అవతల వాళ్ళకి అది ఎలాగో కంటగింపే అవుతుంది కనుక ఇక మరి రుక్మిణికి ఆ పుష్పాన్ని అందజేస్తారు. ఇక్కడ ఆహా, నా ప్రాణనాథుడికి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పి ఇక్కడ మన మహాసాధ్వి రుక్మిణి లోపల చాలా ఆనంద భరితురాలు అవుతుంది. ఇక అక్కడ మరి ఈ చెలికత్తెల ద్వారా ఇలా నారదుడు రావటం, మీకు ఇష్టమైన పారిజాత సుమాన్ని మీకు ఇష్టమైన భార్యల్లో ఎవరైతే వారికి ఇవ్వవలసిందిగా ఆయన తెలిపి వెళ్ళినప్పుడు మరి ఈయన మిమ్మల్ని వదిలేసి రుక్మిణీదేవికి ఇచ్చేశారని చెప్పి వాళ్ళు కూడా మన నారదుడిలాగా ఒక పొల్ల సత్యభామకి పెట్టేసి వాళ్ళు చల్లగా జారుకుంటారు. ఇంకా అప్పుడు సత్యభామ అలుగుతుంది, నేను ఇష్టము ఎవరంటే నా పేరు అలాగే నాకు ఇవ్వాలి తప్ప రుక్మిణీదేవికి ఇస్తారా అంటే, నేను ఇలాంటి భర్తకి ఏమాత్రం ఇష్టం లేని ఆలినా అని చెప్పి ఆమె లోపల మదన పడిపోయి బెంగపడిపోయి నానా రకాల రభస చేసి అలిగి కూర్చుంటుంది. అప్పుడు ఆయన ఈలోపు శ్రీకృష్ణుడు అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత భర్తని నిలదీస్తుంది. అంతేకాకుండా ఆయన గుండె మీద ఒక తన్ను తంతుంది. ఏదైనా సరే నారదుడు అన్నప్పుడు ఇష్టమైన దాన్ని నేను కాబట్టి నాకివ్వవలసింది పోయి నువ్వు రుక్మిణికి ఇస్తావా, ఇది
నీకెంత మాత్రమైనా తగిన పనే అని చెప్పి నువ్వు తక్షణమే నా పెరటిలో పారిజాత సుమాల పాదు నెలకొల్పేదాకా నేను పచ్చి మంచినీళ్ళు ముట్టుకోను అని చెప్పి అలిగి కూర్చుంటుంది. ఇక చేసేది ఏముంటుంది? అలిగినచో ఆ అలక తీర్చక తప్పదు కదా. అందుకని పాపం శ్రీకృష్ణుడు వెంటనే దేవేంద్రలోకానికి పయనమై అక్కడ ఈ పారిజాత సుమాల మొక్కని తీసుకొచ్చి, వృక్షాన్ని తీసుకొచ్చి తన సత్యభామకి ఇవ్వాలని ఆశిస్తాడు. అయితే ఏదైనా సరే అక్కడ తన యొక్క సంపద నుంచి చిన్న ఈసమెత్తు ఏదైనా సరే ఎవరైనా తీసుకెళ్ళినా సహించలేని ఇంద్రుడు మన మురారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో మరి ఏదైతే గరుత్మంతుడిని అధిరోహించుకుని ఇంద్రలోకానికి చేరుకోవటం, అక్కడ మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే యుద్ధం వాతావరణం నెలకొనటం, ఏదైతే మరి యొక్క గరుత్మంతుడు విష్ణువుకి అదే మన శ్రీకృష్ణుడికి సహకరిస్తూ ఆ యొక్క సంగ్రామంలో తన యొక్క తొండం ముక్కుతో తర్వాత గోవుల్ని కొట్టడం వల్ల గోవుల యొక్క అంటే ఆవుల యొక్క చెవులు తోకలు తెగి ఆ రక్తధారలు సహా భూమిన కొన్ని పడతాయి. ఆ తోకలలో నుంచి గొబ్బి చెట్లు, తర్వాత మరి చీకటి చెట్లు, రక్తం నుంచి మెహదీ వృక్షాలు అనేవి కూడా ఉంటాయి. ఈ 3 చెట్లని కూడా ఎవరు ముక్తిని కోరేవాళ్ళు కానీ, ఏ పరాల్లో సౌఖ్యాన్ని కోరేవాళ్ళు కానీ ఈ 3 చెట్లని కూడా పూజించకూడదని చెప్పి మనకి ఇదే కార్తీక పురాణం తెలుపుతుంది. అలాగే ఇదే యుద్ధంలో నుంచి మరి బంగారు పిచ్చుకలు, నెమళ్ళు, తర్వాత చక్రవాకాలు అనే మరో 3 రకాల పక్షులు పుడతాయి. ఈ 3 రకాల పక్షుల్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి అన్ని రకాల సౌఖ్యాలతో పాటు ముక్తి కూడా లభిస్తుందని చెప్పి తెలియజేయటం అనేది కూడా జరిగింది. అందుకని ఈ 3 రకాల పక్షుల్ని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇవి 3 కూడా శుభప్రదమైనవిగానే మనకి తెలియజేయటం అనేది అయ్యింది. సరే, చివరికి ఎట్టాకేలకు మరి దేవేంద్రుడు యుద్ధాన్ని ఉపసంహరించుకుని శ్రీకృష్ణుడితో ఈ పారిజాత వృక్షం పంపడానికి ఇష్టపడతాడు. ఆ రకంగా మరి యాదవేంద్రుడు మన శ్రీకృష్ణుడు ఆ పారిజాత పెరటిని మొత్తం తీసుకుని సత్యభామకి అందిస్తే సత్యభామ అందించడమే కాకుండా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేని మాటలతో నీకంట ఇష్టమైన వాళ్ళు కానీ నీకంట ప్రియమైన వాళ్ళు కానీ నాకు వేరెవరూ కూడా ఉండరు అని చెప్పి మరోసారి ఆమెకి అనునయంగా శ్రీకృష్ణుడు పలుకుతాడు. ఏ పడతికైనా మరి భర్త ప్రేమపూర్వకంగా లాలనపూర్వకంగా అలా ఎప్పుడైనా సరే పొగడతలతో ముంచెత్తినప్పుడు నువ్వు కంట నాకు ప్రియమైన వాళ్ళు వేరే ఎవరూ లేరు అన్నప్పుడు ఆమె సత్యభామే కానక్కర్లేదు, సామాన్యమైన ఇంతి కూడా ఆ రకమైన మాటలకి పులకింతకుండా కౌగిలించకుండా ఉండలేదు. అదే రకంగా మరి ఇక్కడ సత్యభామ కూడా చాలా ఆనందభరితురాలయ్యి అప్పుడు అంటుంది, అసలు నేనంటే మీకెందుకింత ఇష్టం ఏర్పడింది? నేను గత జన్మలో చేసిన పుణ్యమేంటి? మీ ఆదరాభిమానాలు భవిష్యత్తులో మరికొన్ని జన్మల్లో కూడా రాబోయే జన్మలన్నింటా కూడా మీ యొక్క ప్రేమను పొందడానికి ఈ జన్మలో నేనేం చేస్తే నాకు ఆ రకమైన సుకృతం లభిస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుడిని వినయంగా అడుగుతుంది. మన ఇద్దరి ఎడబాటు ఎప్పుడు ఏ జన్మలో కూడా ఉండకుండా ఉండాలని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆయన శ్రీకృష్ణుడు చిరుమందహాసం చేస్తూ, ఓ నారీ లలామ సత్యభామ, నువ్వు నన్ను కోరరానిది అడిగినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరానిది ఆశించిన నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయటమే నా విధి.
అందుకు కారణం నీ పూర్వజన్మ అని చెప్పి ఆయన తెలుపుతాడు. అందుకని మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, మన యొక్క కర్మఫలమే మనతో కూడా వస్తుంది. ఆ కర్మ అన్నది దుష్కర్మ, సత్కర్మ. ఈ సత్కర్మ యొక్క పుణ్యం ఏదైతే ఉంటుందో అది జన్మ జన్మల మనతోనే ఉంటుంది. అదే దుష్కర్మ యొక్క ఫలితం కూడా అలానే జన్మ జన్మల మన వెంట పడుతుంది. నేను వీడను నేనే అంటూ. కనుక మనని ఏదైనప్పటికీ కూడా చెడు విడనాడాలి అంటే కనుక మనం ఎప్పుడూ కూడా శ్రద్ధాభక్తులతో మన శక్తి మేరకు ఎంతో కొంత మంచి చేయటమే ఈ కార్తీక పురాణం అడుగడుగునా మనకి బోధించే యథార్థం. మరి కొంతమందికి మింగుడు పడవచ్చు, కొంతమందికి మింగుడు పడకపోవచ్చు. ఎందుకంటే పాపమే పరమావధిగా బతికే వాళ్ళకి ఇలాంటి పలుకులు ఏవి విన్నా కూడా కన్న కఠోరంగా వినిపిస్తూ ఉంటాయి. 1000 ఇనప గోళాలని వాళ్ళ చెవుల దగ్గర మోగించినట్టు లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే నిత్యము ఒక రకమైన ధర్మ పాలనలో నడిచే వాళ్ళకి కానీ, ధర్మ ప్రవర్తన బద్దులయ్యే ఉండే వాళ్ళకి ఈ పలుకులు కానీ, ఈ లీలలు కానీ, ఈ కథలు కానీ మరింత మనసుకి ఉప్పొంగేలాగా చేయటం అనేది ఉంటుంది. అయ్యో నాకు ఈ భక్తి ఎప్పుడు వస్తుందో, నాకు కూడా ఇంత శ్రద్ధ ఎప్పుడు వస్తుందో, ఆ శ్రీకృష్ణుడి యొక్క కరుణ నా మీద కూడా ఎప్పుడు పడుతుందో అని చెప్పి మన అందరం కూడా ఆర్తిగా తన్మయంగా మురిసిపోతూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. మరి అలాంటి భక్తి ప్రపత్తులు అన్నవి మనందరిలో కూడా పెరగాలి, పెరుగుతూ ఉండాలి. సరే, అప్పుడు సత్యభామకి శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. కృతయుగాంత కాలంలో మాయా అనే ఒక నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక్క ఆడబిడ్డ గుణవతి. ఆమెకి అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని మరి తన శిష్యు పరంపరల్లోనే ఒక వాడైన చంద్రుడు అనే ఆయనకి ఇచ్చి పెండి జరిపిస్తాడు దేవశర్మ. సరే, ఒకనాడు ఇద్దరు కూడా ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు సమిధల్ని ఏరుకుని తేవటం కోసం ఒక అడవికి వెళ్తారు. ఆ అడవికి వెళ్ళిన సమయంలో పాపం ఒక రాక్షసుని చేత వీళ్ళిద్దరూ కూడా వధించబడతారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య విష్ణు నామ పారాయణగ్రస్తులు, సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విధానానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మెచ్చి శైవులు కానీ, గానపక్షులు కానీ, సూర్యవ్రతులు కానీ, శాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచినుకుల వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రానికే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు. అంటే చిన్న వాగైనా సరే, చిన్న జలమైనా సరే, చిన్న నీటి బొట్టైనా సరే, చివరికి అవన్నీ కూడా సముద్రంలోనే ఇంకినట్టు మనం ఎవరైనా సరే ఏ నామంతో పిలిచినా, అంటే శివుడని భక్తితో పిలిచినా, అమ్మ అని భక్తితో పిలిచినా, దామోదర అని భక్తితో పిలిచినా, మనం ఏ నామంతో పిలిచినా, వినాయక అని పిలిచినా, మరి సుబ్రహ్మణ్యేశ్వర అని పిలిచినా, పిలుపు ఏదైనప్పటికీ కూడా ఆ పిలుపు తాలూకు మహిమలన్నీ చేరేది, ఆ పిలుపు తాలూకు ధలునల్లి చేరేవి ఆ విష్ణుమూర్తికే అని చెప్పి ఆ విష్ణుమూర్తి ఇక్కడ తెలియజేస్తాడు. అలాంటి మరి పుణ్యగణ ఆచరణపరులైన ఈ దేవశర్మ చంద్రుడిని ఇద్దరూ కూడా తన యొక్క విష్ణులోకానికి తీసుకురానిస్తారన్నమాట. అందువల్ల మరి ఆ మరణించిన వాళ్ళిద్దరూ కూడా వైకుంఠానికి చేరుకోవటం, అక్కడే మరి విష్ణు యొక్క సారూప్యాన్ని పొంది విష్ణు యొక్క సాన్నిధ్యంలోనే వారు నిరంతర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. సరే, ఇక్కడ మరి భార్యాభర్తల్ని, ఒక తండ్రిని భర్తని ఇద్దరిని పోగొట్టుకున్న పాపం మన గుణవతి ఇక వేరే దిక్కు లేక తన ఇంట్లో ఉన్న వస్తు సంపదనంతటి కూడా విక్రయించి తండ్రికి
తన యొక్క భర్తకి ఉత్తమ సద్గతులు ప్రాప్తించాలని చెప్పి వారికి నిర్వహించవలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంది. ఇక శేష జీవితం అంతా కూడా శేషసాయి నామస్మరణలోనే ఈమె గడుపుతూ రావటం అనేది కూడా జరుగుతుంది పాపం. ఇక ఇంట్లో తినడానికి తిండి లేక మరి తప్పనిసరి పరిస్థితుల్లో కూలి పని చేసుకుంటూ తన యొక్క జీవితాన్ని సాగించుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక పాపం ఆ రకంగా తన ఓపిక ఉన్నంతకాలం కూడా అనునిత్యము ధార్మిక పైన పనులని కార్యక్రమాలని చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో నిరంతరం కూడా ఓ శేషాచల వాస శేషాచల వాస శేషాచల వాస అని చెప్పి అనుక్షణం ఆ శేషసాయి నామాన్ని ఆలకిస్తూ వస్తూ ఉంటుంది. సరే, ఎటువంటి ప్రాణికమైనా సరే ఎప్పుడో అప్పుడు మరణం తప్పదు కాబట్టి ఇక్కడ మరి అలా తను కూడా ఒకరోజు తనకి మరణం ఆసన్నమవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, సత్యవతి సత్యభామ పుణ్యగణాలు భుక్తిముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపదలు అన్నిటినీ కూడా ఆచరించేవి ఈ వ్రతాలు. ఈ వ్రతాలు తర్వాత పూజలు ఇవి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. నిత్యం ఎవరైతే ప్రాతస్నానం ఆచరిస్తారో అలాగే నిత్యం ఎవరైతే కూడా 2 పూట్ల దీపారాధన చేస్తారు, అలాగే తులసి పూజ చేస్తారు, వాళ్ళందరికీ నేను ముక్తిని కైవల్యాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ రకంగానే నువ్వు గత జన్మలో చేసిన ఈ పుణ్యాల వల్ల అక్కడ నీకు మరి జాంబవతుడు దేవశర్మ జాంబవతుడు గాను, ఇక్కడ మరి ఎవరైతే ఈరోజు నువ్వు పూజ చేసిన దానికి జాంబవతుడు కూతురుగా ఈ సత్యభామగా నువ్వు జన్మించావు అని చెప్పి సత్యభామ యొక్క పూర్వజన్మ విశిష్టతలన్నీ కూడా తెలియజేస్తాడు. ఈ రకంగా మరి సత్యభామ చేసిన పుణ్యం ఏంటో మనందరికీ కూడా అర్థమైంది. మనం కూడా ప్రతినిత్యము కూడా మరి ఎంతో కొంత మన యొక్క కాలాన్ని దైవ ఆరాధనలో గడపాలని ఈరోజు ఈ కథాంశం ద్వారా మనం తెలియజేసుకున్నాం.